హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఐ యామ్ భాష. సో ఈ వీడియోలో మనం ఒక డిఏ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయబోతున్నాం. సో ఆ డిఏ ఏంటంటే ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డిఏలో ఏమి ఇచ్చారంటే దిస్ ఇస్ ద గ్రాఫ్ బిలో షోస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద డిఫరెంట్ కార్స్ అండ్ టైమ్ టేకెన్ బై దమ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండు పై చార్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పై చార్ట్ వచ్చేసరికి ద పర్సంటేజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద డిఫరెంట్ కార్స్ అంటే ఏం లేదు. సో ఏబిసిడిఈఎఫ్ అనే 6 కార్స్ ఉన్నాయి. ఓకే, సో దాని డిస్టెన్స్ యొక్క పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. దట్స్ ఆల్. అండ్ ఇంకో పై చార్ట్ చూసుకున్నట్టయితే అది టైం ఎన్ని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ టైం ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ కింద నోట్ అనేది చూడండి. ఆ నోట్ చూసుకున్నట్టయితే ద ఎంటైర్ క్వశ్చన్స్ గివెన్ బిలో ఆర్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఈ డిఐని ఏం సాల్వ్ చేయనక్కర్లేదు. ఎస్పెషల్లీ ఇక్కడ మనం ఏం సాల్వ్ చేసేదానికి కూడా లేదు, ఎందుకంటే ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఈచ్ క్వశ్చన్, ఓకేనా, క్వశ్చన్కి మనం సాల్వ్ చేసుకొని, ఓకేనా. సో ఆ క్వశ్చన్లో ఇచ్చిన డేటాని అలాగే ఈ 2 పై చార్ట్స్లో ఇచ్చిన డేటాని రెండింటిని యూజ్ చేసుకొని మనం ఈచ్ క్వశ్చన్ని సాల్వ్ చేయబోతున్నాం. అండ్ దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ డే. సో ఇలాంటి డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ దీంట్లో అయితే మనకి అర్థమెటిక్ చాప్టర్ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది అనేది మనం అప్లై చేయాలి. సో దీనికి మనకి కావాల్సిన మెయిన్ ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, అంతే. అది కానీ మీకు తెలిసినట్టయితే చాలు. సో మనం ఈ డిఐని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఓకే గైస్, ఇక్కడైతే నేను అక్కడ ఇచ్చిన పై చార్ట్స్లో ఏదైతే డేటా ఇచ్చారో దాన్ని ఇలా రాసుకున్నాను. ఇది డిస్టెన్స్, ఇది టైము, అలాగే 6 కార్స్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ కార్ సి అండ్ కార్ ఎఫ్ ఈజ్ 160 అన్నాడు. సో దాన్ని నేను ఎలా రిప్రజెంట్ చేసుకుంటాను అంటే, ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ కార్ సి మైనస్ కార్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 160 కిలోమీటర్స్ అన్నాడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కార్ సి అండ్ కార్ ఎఫ్ చూసుకున్నట్టయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 10%. అంటే దాని అర్థం ఏంటంటే 10% ఈజ్ నథింగ్ బట్ 160 కిలోమీటర్స్. ఓకే, సో అప్పుడు మనకి 100% ఎంత అవుతుంది? సో 1600 కిలోమీటర్స్ అవుతుంది. అంటే ఇక్కడ మొత్తం డిస్టెన్స్ వచ్చేసరికి 1600 కిలోమీటర్స్ అనమాట. సో అదొక ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ సి అన్నాడు. అంటే స్పీడ్ ఆఫ్ ద కార్ సి ఎస్సి అని రాసుకుంటాను. అదెంత ఇచ్చారంటే 80 కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చాడు. ఫైన్. అండ్ దెన్ ఫైన్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ డి. నేనేం కనుక్కోవాలంటే కార్ డి ఒక స్పీడ్ కావాలి. సో కార్ డి ఒక స్పీడ్ కావాలంటే స్పీడ్ యొక్క బేసిక్ ఫార్ములా అయింది డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ బై టైం కావాలి. సో ఇప్పుడు డిస్టెన్స్ బై టైం కావాలి కాబట్టి అది నేను కనుక్కోవాలి. సో డిస్టెన్స్ అంటే ఏంటంటే డి డిస్టెన్స్, టైం వచ్చేసరికి టైం డి యొక్క టైం అనమాట. సో ఇది నేను కనుక్కున్నట్టయితే ఆన్సర్ అయిపోతుంది. సో దీంట్లో నేను ఏం కావాలి నాకు అంటే ఈ డిస్టెన్స్ కావాలి, అలాగే టైం కావాలి. సో డిస్టెన్స్ ఆఫ్ డి అనేది ఈజీ కనుక్కోవచ్చు. ఏంది? 20%. ఓకే, సో మనకి ఇక్కడ 100% వాల్యూ తెలుసు, ఎంత? 1600. ఓకే, దాంట్లో 20% అంటే ఎంత? 320 అవుతుంది. ఓకే, సో 320 కిలోమీటర్స్. నాకు అప్పుడు ఏమొచ్చిందంటే డీడీ వచ్చేసింది. నెక్స్ట్ టైం ఎలా కనుక్కోవాలి? సో టైం కనుక్కోవాలంటే మనకి ఇది ఒక ఫార్ములా ఉంది. ఫార్ములా కాదు, ఇచ్చిన గివెన్ డేటా ఉంది. సో ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే సి యొక్క స్పీడ్ వచ్చేసరికి 80 కిలోమీటర్స్ పర్ అవర్ అన్నాడు. ఓకే, ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే సి డిస్టెన్స్ తెలుసు, డిస్టెన్స్ ఆఫ్ సి తెలుసు. డిస్టెన్స్ ఆఫ్ సి ఎంత? 25%. సో 25% అంటే 1/4. సో 1/4 ఆఫ్ 1600 ఎంత? 400. సో ఇది 400 వస్తుంది. ఓకే, దీన్ని బట్టి నాకేం వస్తుందంటే టైమ్ ఆఫ్ సి వస్తుంది. ఓకే, అండర్స్టాండ్. ఇప్పుడు చూసుకున్నట్టయితే టైం ఫార్ములా ఏంది? డిస్టెన్స్ బై స్పీడ్ కదా. సో డిస్టెన్స్ ఎంత? 400. స్పీడ్ ఎంత? 80. సో అప్పుడు టీసీ ఎంత వస్తుందంటే 5 అవర్స్ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే టీసీ అంటే ఇది 20% కదా. అంటే దాని అర్థం ఏంటంటే 20% వచ్చేసరికి మనకి 5 అవర్స్ వచ్చింది. ఓకే, అప్పుడు 100% ఎంత అవుతుంది? ఇంటూ 5 వస్తుంది కాబట్టి 25 అవర్స్ వస్తుంది. సో 25 అవర్స్ అనేది మొత్తం ఇక్కడ మొత్తం టోటల్ టైం వచ్చేసరికి 25 అవర్స్. సో మనకేం కావాలి? సో టీడీ కావాలి. సో టీడీ కావాలంటే 10% కదా. సో 10% ఆఫ్ 25 ఎంత? 2.5. సో ఇది ఎంత వస్తుంది? 2.5. డీడీ ఎంత? 320. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుందంటే 320/2.5. సో 2.5ని నేను 5/2 రాసుకుంటాను. ఓకే, అక్కడ 5 క్యాన్సిల్ చేస్తే ఇది వచ్చేసరికి 64 వస్తుంది. 2 పైకి వెళ్తుంది కాబట్టి 64 × 2 128. సో 128 kmph ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఓకే, సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది చూసేదానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కూడా నాతో పాటు ఇలా డేటా రాసుకోండి. సో ఇలా డేటా రాసుకొని ఒక పెన్ పేపర్ తీసుకొని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నేను సాల్వ్ చేసే ముందు వీడియో పాజ్ చేసుకోండి, క్వశ్చన్ని సాల్వ్ చేయండి. సో మీకు ఒకవేళ రాకపోతే సో నేను చెప్తాను కదా, సో దాన్ని బట్టి మీకు ఏమవుతుందంటే మీరు ఎక్కడ మిస్ అయ్యింది అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇఫ్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఆల్ ద కార్స్ ఈజ్ 1800 కిలోమీటర్స్ అన్నాడు. అంటే టోటల్ డిస్టెన్స్ ఇది అనమాట. అంటే డిస్టెన్స్ వచ్చేసరికి 100% వాల్యూ. ఓకే, 100% వాల్యూ ఎంత 1800 అన్నాడు. ఓకే, సో అది అట్లా పక్కన పెట్టుకుందాం. ద టైమ్ టేకెన్ బై ద కార్ ఎఫ్ ఈజ్ 2 hours లెస్ దాన్ ద టైమ్ టేకెన్ బై ద కార్ ఈ అన్నాడు. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ -2 అనమాట. ఇది దాని అర్థం. ఓకే, అక్కడ ఇచ్చిన గివెన్ స్టేట్మెంట్కి ఇది దాని అర్థం. అంటే దీని నుంచి మనం ఏం చేసుకోవచ్చు అంటే టీకి ఎఫ్కి ఓకే డిఫరెన్స్ వచ్చేసరికి 2 అనమాట టైంలో. ఓకే, ఇక్కడ టీ చూసుకుందాం, టీకి ఎఫ్ ఈకి రెండు చూసుకుందాం. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 4% ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే 4% వాల్యూ ఎంత 2 అని అర్థం. ఓకే, అప్పుడు 100% వాల్యూ ఎంత అవుతుంది? ఓకే, 100 రావాలంటే ఇంటూ 25 చేస్తే 100 వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 25 చేయాలి. ఇంటూ 25 చేస్తే 50 వస్తుంది. అంటే మనకి ఏంది ఇది 50 అనేది టైం. ఓకే, సో టైం కాబట్టి టైం వచ్చేసరికి 100% వాల్యూ ఎంత 50 వచ్చేసింది. ఓకే, సో నేను ఇక్కడ రాసుకుంటాను ఇదంతా రబ్ చేసి. ఓకే, టైం వచ్చేసరికి 100% వాల్యూ ఎంత వచ్చింది 50 hours వచ్చింది. ఓకే, సో ఇది అలా పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు చూసుకున్నట్టయితే క్వశ్చన్లో నెక్స్ట్ ఏం ఇచ్చారంటే దెన్ ఫైండ్ ద పర్సంటేజ్ బై విచ్ స్పీడ్ ఆఫ్ కార్ డి ఓకే స్పీడ్ ఆఫ్ కార్ డి ఈజ్ మోర్ ఆర్ లెస్ దెన్ ద స్పీడ్ ఆఫ్ కార్ సి. ఓకే, ఇది కనుక్కోవాలి మనం. సో ఇది కనుక్కోవాలి కాబట్టి నాకేం తెలియాలంటే ఇక్కడ ఎస్డి కావాలి, ఎస్సి కావాలి, అవునా కదా. సో ఎస్డి ఎస్సి ఎలా కనుక్కోవాలి? ఓకే, ఎస్డి ఫార్ములా ఏంది డిస్టెన్స్ బై టైం డిడి బై టీడి. ఓకే, అలాగే ఎస్సి వచ్చేసరికి డిసి బై టిసి. ఓకే, ఇప్పుడు మనకి డిడి వచ్చేసరికి ఏంటంటే డిస్టెన్స్ డి అనమాట. ఓకే, ఇక్కడంతా 20%, కానీ టోటల్ డిస్టెన్స్ వాల్యూ ఎంత నాకు తెలుసు ఎంత 1800. సో 20% ఆఫ్ 1800 ఎంత 360. ఓకే, అర్థమవుతుందా? అలాగే టీడీ చూసుకుందాం. సో టీడీ చూసుకున్నట్టయితే 10%. ఓకే, 10% ఆఫ్ 50 ఎంత 10% ఆఫ్ 50 ఎంత 5. సో 5 వస్తుంది. అలాగే ఇది చూసుకుందాం. సో డీసీ ఓకే డీసీ వచ్చేసరికి 25%. సో 25% ఆఫ్ టోటల్ డిస్టెన్స్ 1800. సో 25% అంటే 1/4 1/4 ఇంటూ 1800. ఓకే, సో ఎంత వస్తుందంటే 450 వస్తుంది. సో మనకి ఎంత వస్తుందంటే 450 వస్తుంది. ఓకే, ఇది టీసీ. సో టీసీ అంటే నాకు ఎంత వస్తుందంటే 20% టైం. 20% ఆఫ్ టోటల్ టైం ఎంత 50. 20% ఆఫ్ 50 ఎంత 10. సో 10. ఓకే, సో నాకు ఇంకా వాల్యూస్ వచ్చినట్టే కదా. సో ఇది క్యాన్సిల్ చేసుకుంటే ఎంత వస్తుందంటే బై 5 అంటే ఇంటూ 2 72 వస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసరికి 45 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఎస్డి అనేది చూసుకున్నట్టయితే 72 - 45 అపాన్ 45 ఇంటూ 100. సో ఈ వాల్యూని చేసినట్టయితే ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 27 వస్తుంది. సో 27/45 ఇంటూ 100. సో ఇది మనకి 9తో పోతుంది కాబట్టి 9 3s 9 5s 3/5 అంటే 60%. సో 60% మనకి ఎస్డి అనేది ఎక్కువే ఉంది, అవునా కదా. సో 45 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 60% మోర్ వస్తుంది. సో 60% మోర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్ ఈజ్ 80 km/h అన్నాడు. కార్ ఏ అన్నాడు, స్పీడ్ ఆఫ్ ద కార్ ఏ అన్నాడు. ఓకే, స్పీడ్ ఆఫ్ ద కార్ ఏ ఈజ్ 80 km/h. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఆల్ ద కార్స్ ఈజ్ అన్నాడు. అంటే టోటల్ డిస్టెన్స్ అన్నాడు. సో డిస్టెన్స్ వచ్చేసరికి 100% వాల్యూ వచ్చింది. ఓకే, వచ్చేసరికి మనకి 1500 kilometers అన్నాడు. ఓకే, ఫైన్. అండ్ దెన్ ఫైన్ ద స్పీడ్ ఆఫ్ కార్ సి అన్నాడు. అంతే. ఓకే, మనం ఏం కనుక్కోవాలా? కార్ సి స్పీడ్ కనుక్కోవాలా. సో సేమ్ కార్ సి స్పీడ్ ఎంత అంటే స్పీడ్ ఫార్ములా ఎంత డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ ఆఫ్ సి టైమ్ ఆఫ్ సి. ఓకే, సో కానీ నాకు డిస్టెన్స్ ఆఫ్ ఇది తెలుసు. ఓకే, సో మనము డీసీ కనుక్కుందాం. అంటే స్పీడ్ ఆఫ్ అంటే డిస్టెన్స్ ఆఫ్ ద సి. సో ఇక్కడ సి ఎంత 25%, అవునా. 25% ఆఫ్ ద టోటల్ డిస్టెన్స్ ఎంత 1500. సో 25% అంటే 1/4 వస్తుంది. సో 1/4 ఆఫ్ 1500
కదా. సో 1500 అంటే 4 1s 4 3s అండ్ 30 వస్తుంది కాబట్టి 7s 75 375 వస్తుంది. సో ఇది ఎంత వస్తుందంటే 375 వచ్చేసరికి మనకి డిస్టెన్స్ ఆఫ్ ద సి. ఓకే, అండ్ నెక్స్ట్ టీసీ కావాలి. సో టీసీ ఎలా కనుక్కోవాలంటే దీన్ని యూజ్ చేసుకొని కనుక్కోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి ఎస్సీ అన్నాడు. ఎస్సీ అంత 80 km/h అన్నాడు. ఓకే, ఎస్సీ వచ్చేసరికి మనకి ఫార్ములా తెలిసింది. సో స్పీడ్ ఆఫ్ ద కార్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ద కార్ ఏ బై టైమ్ ఆఫ్ ద కార్ ఏ. ఓకే, సో 80 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ద కార్ ఏ అంతా 20% కదా. సో 20% ఆఫ్ ద టోటల్ డిస్టెన్స్ అంతా 1500. సో ఎంత 300 వస్తుంది. సో 300 దీని నుంచి మనకి టీఏ కనుక్కోవచ్చు. సో టీఏ ఎంత 0 క్యాన్సిల్ వస్తే 30/8 వస్తుంది. ఓకే, టీఏ వాల్యూ వచ్చింది. ఓకే, సో ఇదంతా రబ్ చేసి టీఏ వాల్యూ ఒకటే. ఓకే, టీఏ వాల్యూ వచ్చేసరికి మనకి ఎంత వచ్చిందంటే 30/8 వచ్చింది. యాక్చువల్గా టీఏ ఎంత 15% కదా. సో 15% వచ్చేసరికి 30/8 వస్తే 100% ఎంత వస్తుంది అనేది మనం కనుక్కోవాలి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే 15 1s 15 వచ్చేసరికి 2. ఓకే, 2 1s 2 4s అంటే 1% వాల్యూ ఎంత వచ్చింది 1/4 వచ్చింది. అప్పుడు 100% వాల్యూ ఎంత వస్తుంది 100/4 వస్తుంది. అప్పుడు ఆ వాల్యూ ఎంత వస్తుంది అంటే 25 వస్తుంది. అంటే టోటల్ టైం టేకెన్. ఓకే, అంటే ఇక్కడ మనకి అంటే టోటల్ టైం టేకెన్ టీ వచ్చేసరికి 100% వాల్యూ వచ్చేసరికి 25 అనమాట. అది దాని అర్థం. ఓకే, 25 hours అనమాట. ఓకే, సో నేను ఇక్కడ రాసుకుంటాను రబ్ చేసి. టీ వచ్చేసరికి 100% వాల్యూ ఎంత అంటే ఎంత వచ్చింది 50 కదా. ఎస్ కాదు 50 కాదు 25, సారీ 25 hours వచ్చింది. ఓకే, సో ఇది వచ్చింది. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే స్పీడ్ ఆఫ్ ద కార్ సి. ఓకే, స్పీడ్ ఆఫ్ ద కార్ సి ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ ఆఫ్ ద సి టైమ్ ఆఫ్ సి. సో డిస్టెన్స్ ఆఫ్ సి ఎంత సి వచ్చేసరికి 25%. టోటల్ డిస్టెన్స్ ఎంత ఆల్రెడీ మనం కనుక్కున్నాం కదా. ఓకే, 375 వచ్చేసరికి డీసీ. ఓకే, అండ్ టీసీ అంటే ఏంటంటే టైం వచ్చేసరికి టైము సి వచ్చేసరికి 20%, టోటల్ టైం వచ్చేసరికి 25. 20% ఆఫ్ 25 ఎంత 5 వస్తుంది. సో 5 వస్తుంది కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 75. సో 75 kmph ఇస్ ద ఆన్సర్. సో 75 kmph ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ లెట్స్ సాల్వ్ అనదర్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే ఇఫ్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఆల్ ద కార్స్ ఈజ్ 2000 kilometers అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ ఉంది. సో డిస్టెన్స్ వచ్చేసరికి 100% వాల్యూ వచ్చేసరికి 2000 kilometers అని ఉంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ వచ్చేసరికి కార్ బి ట్రావెల్డ్ 3/5 ఆఫ్ ద డిస్టెన్స్. ఓకే, ఇప్పుడు మనము డిస్టెన్స్ ఆఫ్ బి చూసుకుందాం. సో డిస్టెన్స్ ఆఫ్ బి అంటే బి వచ్చేసరికి ఎంత 10% ఆఫ్ 2000 ఎంత 200. ఓకే, సో 200 అనేది డిబి. ఓకే, దీంట్లో 3/5 ఆఫ్ ద డిస్టెన్స్ అన్నాడు. అంటే 3/5 అంటే 3/5 ఆఫ్ ద 200 అనమాట. సో 3/5 ఆఫ్ ద 200 అంటే 60% ఆఫ్ 200 అంతా 120. సో 120 kilometers అనమాట. ఇంకా రిమైనింగ్ ఎంత 80 kilometers ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 3/5 ఆఫ్ ద డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ని 60 km/h వెళ్ళాడు, 60 kmph వెళ్ళాడు. ఓకే, అండ్ ద రిమైనింగ్ అంటే ఇది 80 kilometers ఏదైతే ఉందో దాన్ని 20 kmph అన్నాడు. 20 kmph అన్నాడు. ఇప్పుడు నాకేం కావాలంటే టోటల్ టైం టేకెన్ కావాలి. సో ఈ కండిషన్లో చూసుకున్నట్టయితే టైం టేకింగ్ ఎంత. ఓకే, సో టైం ఫార్ములా ఏంది సింపుల్ డిస్టెన్స్ బై స్పీడ్ కదా. ఇక్కడ డిస్టెన్స్ ఇది, స్పీడ్ ఇది. అంటే 120/60 ఎంత 2. సో ఇక్కడ 80/20 ఎంత 4. ఓకేనా. సో అప్పుడు టోటల్ టైం ఎంత 2 + 4 ఎంత 6. సో 6 ఇస్ ద ఆన్సర్. 6 hours ఇస్ ద ఆన్సర్. ఓకే, అండ్ ఇక్కడ ఆప్షన్ నెంబర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇఫ్ ద టోటల్ డిస్టెన్స్ టేకెన్ బై ఆల్ ద కార్స్ ఇస్ 40 hours అన్నాడు. ఓకే, ఇక్కడ మనకి టోటల్ టైం టేకెన్ ఇచ్చేసాడు. సో టీ వచ్చేసరికి 100% వాల్యూ వచ్చేసరికి మనకి ఎంత అంటే 40 hours అన్నాడు. ఓకే, ఫైన్. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కార్ ఏ అండ్ కార్ సి అంటే స్పీడ్ ఆఫ్ ద కార్ ఏ అండ్ స్పీడ్ ఆఫ్ ద కార్ సి ఈజ్ 5 kmph అన్నాడు. ఫైన్. అండ్ దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద కార్ ఎఫ్ అంటే డిఎఫ్ ఎంత కనుక్కోవాలి. అంటే నాకేంటంటే టోటల్ డిస్టెన్స్ కనుక్కున్నానంటే దాంట్లో
ఎఫ్ అయితే 15%. సో 15% ఆఫ్ ద టోటల్ డిస్టెన్స్ కనుక్కున్నట్టయితే నాకైతే ఆన్సర్ వస్తుంది. ఓకే, సో నేను కనుక్కోవాల్సింది ఏంటంటే అది కనుక్కుంటే నాకు ఆన్సర్ వస్తుంది. సో దాన్ని ఎలా కనుక్కోవాలంటే ఈ రెండింటిని యూజ్ చేసుకొని కనుక్కోవాలి. సో అది ఎలా అంటే ఇక్కడ నాకు ఇది తెలుసు. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ ద కార్ ఏ అండ్ కార్ సి ఈజ్ 5 అన్నాడు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఏసీ అన్నాడు కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓకే 20 25 ఉంది, ఇక్కడ 15 20 ఉంది కాబట్టి ఓకే. సో దీని ఫార్ములా రాసుకుందాం. సో డిఏ ఓకే డిఏ బై టిఏ మైనస్ డిసి బై టీసీ దట్ ఈస్ ఈక్వల్ టు 5. ఓకే, అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం డిఏ నాకు తెలియదు యాక్చువల్గా, కానీ నేనేం చేస్తానంటే ఈ మొత్తాన్ని 100 ఏ అనుకుంటా, జస్ట్ అలా అనుకుంటా. ఓకే, సో 100 ఏ అనుకున్నాను కాబట్టి డిఏ ఎంత 20%, అంటే 20% ఆఫ్ 100 ఎంత 20A. ఓకే, సో 20A బై టీఏ ఎంత అంటే టీ వచ్చేసి 15%, సో టోటల్ ఎంత 40. సో 15% ఆఫ్ 40 ఎంత 6 మైనస్ డిసి ఎంత 25%. సో టోటల్ డిస్టెన్స్ 100A అనుకున్నాను కదా, సో అప్పుడు 25% ఆఫ్ 100A ఎంత 25A. సో 25A టీసీ ఎంత అంటే 20%. సో 20% ఆఫ్ టోటల్ టైం ఎంత 40. సో ఎంత వస్తుంది 8 వస్తుంది. సో 8 అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 5. ఓకే, సో అంతేనా? సో అంతే. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నట్టయితే 5 1s 5 5s 5 4s. ఓకే, సో అప్పుడు నాకు ఎంత వస్తుందంటే జస్ట్ అలాగే రాసేద్దాం. ఓకే, సో ఇప్పుడు నాకు ఎంత వచ్చిందంటే 4A by 6 మైనస్ 5A by 8 దట్ ఈస్ ఈక్వల్ టు 1 వచ్చింది. సో దీనికి ఎల్సిఎం తీసుకుందాం. సో 24 మనకు తెలిసిందే. సో 4 4s ఎంత 16A, ఇది వచ్చేసరికి 3 అంటే 15A అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో ఇదంతా 1A ఇది అటు పోతుంది 24. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 24 వచ్చింది. ఏ అంటే ఈఏ కదా. సో అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది 2400 కదా. 100 ఇంటూ 2400 కదా. సో టోటల్ డిస్టెన్స్ వచ్చింది. మనం కనుక్కోవాల్సింది ఏంటి డిఎఫ్. సో డిఎఫ్ అంటే ఎంత 15%. సో మనం కనుక్కోవాల్సింది ఏంటంటే 15% ఆఫ్ టోటల్ డిస్టెన్స్ విచ్ ఈజ్ నథింగ్ బట్ 2400. సో 15% అంటే 10% వచ్చేసరికి 240 అండ్ 5% అంటే 240లో సగం 120. 240 120 అయితే 360. సో 360 kilometers is the answer. Okay, and option number E is the correct answer. Okay guys, and that's all about this DI. Okay, and అర్థమెటిక్ అనేది కొన్నిసార్లు డిఐలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే అర్థమెటిక్ని కూడా డిఐలో కలిపి ఇస్తాడు. సో అంత మాత్రాన మనం భయపడేదానికి ఏముండదు. సో జస్ట్ బేసిక్ ఫార్ములా తెలిస్తే చాలు, మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనము స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనే ప్రాబ్లం తప్పితే మనం ఇంకేమీ వాడలేదు. ఓకేనా? సో యాక్చువల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తే జస్ట్ బేసిక్ ఫార్ములాని యూస్ చేసుకొని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.